హలో ఆర్వో ఫ్యామిలీ. ఇప్పుడు మార్నింగ్ టైం ఎంత అవుతుందో తెలుసా? 2:30 AM. ఇంత ఎర్లీగా ఎక్కడికి వెళ్తున్నాం అంటే, మీరు చాలా రోజుల నుంచి నన్ను స్పిల్లినా ఫామ్ చూపించండి, స్పిల్లినా ఫామ్కి మీరు ఎప్పుడు వెళ్తారు, హార్వెస్ట్ ఎలా జరుగుతుంది అన్నీ అడుగుతున్నారు కదా. నేను యాక్చువల్లీ ఆర్వా బిజీలో పడిపోయి స్పిల్లినాకి వెళ్ళడమే మానేశాను. అయినా సరే అది జరిగిపోతుంది. ఈరోజు వెళ్తున్నాం. నేను ఎప్పుడు వెళ్ళినా సరే కొంచెం హార్వెస్ట్కి వెళ్ళేటట్టే చూస్తాను. ఎర్లీ మార్నింగ్ మా హార్వెస్టింగ్ టైమింగ్స్ ఎప్పుడంటే మార్నింగ్ 4 o'clockకి స్టార్ట్ చేస్తే మార్నింగ్ 9 దాకా జరుగుతూనే ఉంటుంది. సరే, ఈరోజు మీకు హార్వెస్ట్ చూపించడానికి ఇంత పొద్దున్నే లేచి వెళ్తున్నా. జనరల్గా అయితే నేను ఇంత పొద్దున్నే వెళ్ళను, మీకోసమే వెళ్ళి చూపిస్తాను ఈరోజు ఎలా జరుగుతుంది ఏంటి హార్వెస్ట్ అనేది. మనకి యాక్చువల్లీ 4 farms ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో. 4 farms ఉన్నాయి, అన్నీ తిరుపతి చుట్టుపక్కలే ఉన్నాయన్నమాట. మనం రన్ చేసేటివి, మన ఫ్రెండ్స్ రన్ చేసేటివి. ఈరోజు వన్ ఆఫ్ ది మెయిన్ ప్లాంట్ నగిరి దగ్గర మనకు ఒక ప్లాంట్ ఉంది, అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఈ ప్లాంట్కి ఎందుకంటే ఉన్నవన్నిటిలోకి ఇదే పెద్ద ప్లాంట్, అండ్ మనం మేజర్గా సప్లై చేసే MNC కంపెనీస్కి స్టాక్ అంతా ఈ ఏరియా నుంచి వెళ్తుంది. ఈరోజు మనం అక్కడికే వెళ్ళబోతున్నాం. నాకు తెలిసి ప్రీవియస్ వీడియోస్ కూడా ఆ ప్లాంట్ చూసారనుకుంటా. యాక్చువల్లీ లాస్ట్ 2 days నుంచి రెస్ట్లెస్గా తిరుగుతూ ఉన్నా, అండ్ నిన్న బ్లడ్ డొనేషన్ కూడా ఇచ్చాను. దానివల్ల చాలా టైర్డ్గా ఉంది, కానీ తప్పదు కదా. యాక్చువల్లీ నాకు ఒక 10 days లీవ్ తీసుకోవాలని ఉంది, ఎక్కడికైనా వెళ్ళాలి అనేసి. బట్ ఉదయగడ కష్టం చూస్తుంటే వాడే కష్టపడుతున్నాడు, వాడే డైలీ అక్కడ ఉంటున్నాడు, మనం లీవ్ తీసుకుంటే ఎలా అని అనిపిస్తుంది. బట్ పర్లేదు, మనం ఇప్పుడు కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం. వన్స్ మనకి ప్లాంట్ సెట్ అయిపోయిన తర్వాత మేము ఉండాల్సిన అవసరం కూడా లేదు. అప్పటి వరకు ఈ రెస్ట్లెస్నెస్ అసలు ఆలోచించకూడదు. అండ్ ఇంకొక విషయం చెప్పనా మీకు, నేను స్పిర్లినాకి ఎప్పుడో ఏంటో రేర్గా వెళ్తాను అనమాట. ఏదైనా నేను వెళ్తే తప్ప జరగదు అన్న పనులకి మాత్రమే నేను వెళ్తాను. అలాంటి సిచ్యువేషన్కి మేము R1 కూడా తీసుకురావాలనుకుంటున్నాం. అంటే మేము రెగ్యులర్గా కాకపోయినా సరే ఇంటర్వెల్స్లో అయినా సరే మేము మానిటర్ చేయగలగాలి. అంత మీ అందరికీ తెలుసు కదా, మనం ఎప్పుడు తమిళనాడు వచ్చినా సరే ట్యాంక్ ఫుల్ చేస్తాం. బికాస్ మన ఆంధ్రకి ఇక్కడ తమిళనాడుకి ఆల్మోస్ట్ 10 rupees డిఫరెన్స్ ఉంటుంది. కొంచెం డ్రౌజీగా ఉండడం వల్ల ఐస్ క్లోజ్ అవుతున్నాయి. సరే, ఒక 5 minutes బ్రేక్ తీసుకుందామని కార్ సైడ్ ఆపాను. ఈ 5 minutes గ్యాప్లో కూడా ఎందుకు, మనం మాట్లాడితే కొంచెం డ్రౌజినెస్ పోతుంది కదా అని కెమెరా ఆన్ చేశాను. నేను ఇందాక చెప్పినట్టు స్పిర్లినా నేను ఉన్నా లేకపోయినా ఆపరేషన్స్ అన్నీ జరిగిపోతున్నాయని చెప్పాను కదా. సేమ్ అలా R1 తీసుకురావడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే స్పిర్లినా నేను మనుషులతో అంటే స్పిర్లినా నేను లేబర్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వను. బట్ ఇక్కడ మాత్రం లేబర్ మీద చాలా డిపెండ్ అవ్వాలి. అండ్ నాకు లేబర్ లేనిది ఇక్కడ పని అవ్వదు. అంటే నా స్టాఫ్ లేనిది, మా ఎంప్లాయీస్ లేనిది 1 day కూడా మనం రన్ చేయలేం. స్పిర్లినా అలా కాదు, మీకు మ్యాన్ పవర్ లేకపోయినా సరే యూ కెన్ రన్ ద షో. ఇవన్నీ చూసి మనం కొంచెం ఆ పాత్ని సెట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, నాకు చాలామంది మెసేజ్ చేస్తూ ఉంటారు అనమాట, మీ కంపెనీలో ఎవరికి రా పని లేనిది అంటే ఓనర్కే అని చెప్పుకోవాలి, మీరేంటంటే ఇలా కష్టపడుతున్నారు అనేసి అడుగుతారనమాట. ఇనిషియల్ డేస్లో డెఫినెట్లీ టైం పడుతుంది టు సెటప్ అది. అంటే ఎందుకంటే మీకంటే ఒక విజన్ ఉంటుంది కదా, దాన్ని మీ ఎంప్లాయీస్ అందరికీ షేర్ చేయడానికి, వాళ్ళు ఆ ఫార్మాట్లోకి రావడానికి కొంచెం టైం పడుతుంది. ఆ టైం అనేది మేబీ కొంతమంది మీరు మీ ఎంప్లాయీస్ ఇక్కడ ఎంత పని చేయించుకుంటారు, ఎలా పని చేయించుకుంటారు అనే దాన్ని బట్టి ఉంటుంది, మీ వర్కింగ్ స్టైల్ బట్టి. నాకు ఉదయకైతే డెఫినెట్లీ వీఆర్ ప్లానింగ్ ఫస్ట్ 1 year అయితే మేము డెఫినెట్లీ కష్టపడాలి, దాని తర్వాత అది ఈజీ అయిపోతుందని అనుకుంటున్నాం. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, ఇనిషియల్గా మేము స్టార్ట్ చేసినప్పుడు, మేము ఆపరేషన్ స్టార్ట్ చేసి ఒక 4 months 5 months అవుతుంది. ఇనిషియల్ డేస్లో మేము కష్టపడ్డ దానికంటే ఇప్పుడు చాలా తక్కువ కష్టపడుతున్నాం. ఎందుకంటే ఆ వర్క్ని మా స్టాఫ్ అందరికీ షేర్ చేసాం. మాకు ఎలాంటి అవుట్పుట్ కావాలో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాం కాబట్టి ఆ అవుట్పుట్ మాకు డెలివరీ చేస్తున్నారు. స్లోలీ వీఆర్ మేకింగ్ అవర్ సెల్ఫ్ ఫ్రీ. బట్ ఇంకా కొంచెం టైం పడుతుంది టు అచీవ్ వాట్ వీఆర్ థింకింగ్.
అంటే మేమున్నా లేకపోయినా ఆపరేషన్స్ జరగాలి అంటే అది డెఫినెట్లీ కొంచెం టైం పడుతుంది. అండ్ ఇనిషియల్లీ వెన్ యు ఆర్ గ్రోయింగ్ బ్రాండ్, వెన్ యు ఆర్ ఎక్స్పాండింగ్ ఇట్, అది చాలా చాలా కష్టం అనమాట మీరు లేకుండా జరగాలంటే. సో బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఇనిషియల్గా మీ బ్రాండ్ బిల్డింగ్ కోసం, మీ కంపెనీ పేరు కోసం కష్టపడండి. ఓవర్ ఎ పీరియడ్ ఆ పేరే మీకోసం కష్టపడుతుంది. ఇక్కడ కాఫీ దొరికితే బాగున్నాను, ఇక్కడ ఎక్కడ కాఫీ కూడా దొరకట్లేదు. మీకు ఇంకా డైరెక్ట్ ప్లాంట్కి వెళ్దాం, హార్వెస్ట్ అక్కడ చూపిస్తాను మీకు. ఫైనల్లీ మన ఫామ్కి రీచ్ అయిపోయాం. నేను ఎప్పుడో రేర్గా వస్తాను, ఏదైనా పెద్ద ఆర్డర్స్ ఉన్నప్పుడు లేదా హ్యాచరీకి డెలివరీ చేయాలన్నప్పుడు, అలాంటప్పుడే వస్తాను. ఎందుకంటే వాళ్ళు నాకు చాలా ముఖ్యమైన క్లయింట్స్. వాళ్ళకి నేను ఇచ్చే డెలివరీలో ఒక చిన్న మిస్టేక్ కూడా ఉండకూడదని నేనే వచ్చి దగ్గరుండి కేర్ తీసుకొని ప్యాక్ చేపిస్తాను. మిగిలిన ఆర్డర్స్ అంటారా, అవి ఎలాగో డైలీ వాళ్ళు ప్యాక్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఐడియా ఉంది. మా వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి లేచి హార్వెస్ట్ స్టార్ట్ చేస్తారు. 4K ఎందుకు అంటే మనకి ఫోటోసింథసిస్ ద్వారానే స్పిరులినా ప్రొడక్షన్ జరుగుతుంది. ఈ ఫోటోసింథసిస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మార్నింగ్ 8 o'clockకి 8:30కి ప్రాపర్ సన్ వచ్చిన తర్వాత స్టార్ట్ అవుతుంది. ఆ లోపలే మన వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని పాండ్ని రెస్ట్ మోడ్లో వదిలేయాలి. అందుకే ఎర్లీగా స్టార్ట్ చేస్తాం. ఈరోజు నేను వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 2 రౌండ్లు కంప్లీట్ అయిపోయాయంట. ఇదే మన స్పిరులినా. మనం ఫైనల్గా ఇలా కలెక్ట్ చేసి దీన్ని వెట్ స్పిరులినా అంటారు. దీన్ని డ్రై చేస్తే మనకు పౌడర్ వస్తుంది. ఈ వెట్ స్పిరులినాలో ఉన్నంత ప్రోటీన్ ఇంకా దేంట్లో ఉండదు డ్రై చేసిన తర్వాత కూడా. అందుకని చాలా హ్యాచరీస్, చాలా MNC కంపెనీస్ నన్ను ఈ వెట్టే అడుగుతాయి. ఈరోజు ఈ వెట్ ఒక 400 kilos ప్యాక్ చేసుకొని మన కస్టమర్కి డెలివరీ ఇవ్వాలి. ఈ వెట్ ట్రాన్స్పోర్ట్లో మోస్ట్ క్రూషియల్ పార్ట్ ఏంటో తెలుసా? ట్రాన్స్పోర్టేషన్. ఇది మనం ప్రాపర్గా ప్యాక్ చేయకపోతే వితిన్ 2-3 hours చనిపోతుంది. ఆ తర్వాత అసలు రిజల్టే ఉండదు. అందుకని మనం ప్యాకింగ్ అప్పుడు, ట్రాన్స్పోర్టేషన్ అప్పుడు చాలా కేర్ తీసుకోవాలి. మేజర్గా ఇలాంటి ఆర్డర్స్ ఏదైనా ఉంటే నేనే వచ్చి దగ్గరుండి ప్యాక్ చేయించుకుంటాను. మీలో ఎవరికైనా ఇప్పటికీ స్పిరులినా అంటే ఏంటో తెలియకపోతే ఒక్కసారి యూట్యూబ్లో భరత్ స్పిరులినా అని టైప్ చేయండి, మీకు చాలా వీడియోస్ వస్తాయి. అది చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇది మన డ్రైయింగ్ యూనిట్. మనం మేజర్గా హ్యూమన్ యూసేజ్ డ్రైయింగ్ అంతా ఈ సోలార్ డ్రైయర్ లోపలే డ్రై చేస్తాం. ఇది పాలీకార్బోనేట్ షీట్స్ లోపల డ్రై చేయడం వల్ల ప్రాపర్ హీటింగ్ జరుగుతుంది అండ్ యాక్యురేట్ కలర్ కూడా వస్తుంది. ఈ ఫామ్లో మాకు ఒక 8 పెద్ద ట్యాంక్స్ ఉన్నాయి. దీని నుంచి మంత్లీ ఒక 2 tons ప్రొడక్షన్ వస్తుంది. నేను నా ప్రొడక్షన్లో మేజర్గా ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది స్టాక్ నేను ఆక్వా ఫార్మర్స్కి, రొయ్యల చెరువుల వాళ్ళకి అమ్ముతాను. కాకపోతే నేను అమ్మే ఆ మిగిలిన పర్సెంట్లోనే నాకు ఎక్కువ మార్జిన్ ఉంటుంది. నేను ఫార్మర్స్ దగ్గర మేజర్గా ఎక్కువ మార్జిన్ పెట్టుకోను. నాకు ఫ్రీక్వెంట్గా వచ్చే ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మీరు ఫార్మర్స్ దగ్గర కాకుండా ఇంకెక్కడ బయట సేల్ చేస్తారు అని. నేను మేజర్గా ప్రోబయోటిక్ కంపెనీస్, ఫీడ్ కంపెనీస్, ఇలాంటి పెద్ద పెద్ద MNC కంపెనీస్కి నేను డెలివరీ చేస్తాను. ఈ స్టాక్ నేను కస్టమర్కి డెలివరీ చేయడానికి ఒక ఆటో బుక్ చేసి కూడా పంపించవచ్చు. కానీ వాళ్ళు ఎలా తీసుకెళ్తారో, అందులోనూ కస్టమర్ని మీట్ అయినట్టు ఉంటుందని నేనే పర్సనల్గా తీసుకెళ్ళి డెలివరీ చేద్దాం అనుకుంటా. నా లైఫ్లో నేను కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యేది ఏంటో తెలుసా? నేను కాన్ఫిడెంట్గా తీసుకున్న ఒక బెస్ట్ డెసిషన్ ఏంటంటే స్పిరులినా ఫార్మ్ స్టార్ట్ చేయడం. ఇది నాకు లైఫ్లో చాలానే ఇచ్చింది. మనీ, డబ్బులు, గుర్తింపు, చాలానే ఇచ్చింది. అందుకే నేను చాలామందికి హెల్ప్ చేస్తాను స్పిరులినా ఫార్మింగ్ చేసే వాళ్ళకి. నేను చాలా దగ్గర చెప్పాను, ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక 20,000 పీపుల్కి నేర్పించుంటాను. అందులోనూ నా దగ్గర స్పిరులినా ఫార్మింగ్ నేర్చుకునే దానికోసం చాలా ప్లేసెస్ నుంచి వస్తారు. సరే మరైతే టైం అయిపోయింది, ఇంక స్టార్ట్ అవుతున్నాం. స్పిరులినా ఫామ్లో నాకు కొంచెం వర్క్స్ ఉండడం వల్ల అక్కడ ఫోకస్ చేస్తూ నేను హార్వెస్ట్ చేసేటప్పుడు, దాన్ని క్లీన్ చేసేటప్పుడు, ప్యూరిఫై చేసేటప్పుడు వీడియోస్ పెద్దగా తీయలేదు. కానీ ఇప్పటి వరకు మీకు చెప్పిందంతా అర్థమైందని అనుకుంటున్నా. మీకు ఒక క్లియర్ ఐడియా వచ్చి ఉంటుంది. సరే, ఫామ్ నుంచి స్టార్ట్ అయ్యి కొంచెం దూరం రాగానే సరే ఎలాగో పెట్రోల్ స్టేషన్లో ఫిల్ చేసుకుందామని, పెట్రోల్ నాకు తెలిసిందే కదా తమిళనాడులో తక్కువ అనేసి. సో ఇక్కడ తమిళనాడు ఒక దగ్గర టచ్ అవుతుంది అనమాట. తమిళనాడు పెట్రోల్ బంక్ ఒక దగ్గర వస్తుంది. సరే అక్కడ ఫిల్ చేసుకున్న తర్వాత సరే వీడియో రికార్డ్ చేద్దామని పక్కకు ఆపా. రియలైజ్ అయింది ఏంటంటే కళ్ళు ఒకటే మండుతున్నాయి. 2 days నుంచి నిద్ర సరిగ్గా లేకపోయేసరికి ఈ సన్లైట్ దగ్గర ఆగి మీకు కనిపించేటట్టు వీడియో తీద్దాం అనుకున్నా. సన్ ముందు నిలబడితే కొంచెం కెమెరా క్లారిటీ ఉంటుందని. ఆ ఎండ కళ్ళల్లో పడుతుంటే అబ్బా తీసుకోలేకపోతున్నా. ఇంటికి వెళ్ళి ఒక పెద్ద స్లీప్ వేయాలి. సరే, మీకు దీంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను డెఫినెట్లీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ వెరీ సూన్ ఒక లైవ్ కూడా ఏదైనా ప్లాన్ చేస్తాను నేను స్పిరులినా పైన. చూద్దాం ఎలా జరుగుతుందో. సరే,
ఇంకా ప్లాంట్కి స్టార్ట్ అవుదాం. నాకు కూడా కొంచెం వర్క్ ఉంది ప్లాంట్లో. నేను ఈ వీడియోలో ఇంకొంచెం వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాం అనుకున్నా, బట్ ఆ ఫుటేజ్ అంతా మిస్ అయిపోయింది. ఏం పర్లేదు, ఇలాంటి వీడియోలు ఇంకా బోల్డ్ అని చేద్దాం. సరే మరి ఉంటాను, బాయ్.